శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నంబోలపూల కుంటలో జరుగుతున్న తిమ్మమ్మ మర్రిమాను తిమ్మమాంబ మహాశివరాత్రి ఉత్సవాలలో ప్రసంగిస్తూ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ భావోద్వేగానికి లోనయ్యారు. తమ కుటుంబం ఎవరూ రాజకీయాల్లో లేరని, గెలిచినా ఓడినా ప్రజల కోసం బతుకుతానని భావోద్వేగానికి గురయ్యారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నానని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞత భావంతో అభివృద్ధి చేయాలనే పట్టుదలతో పనిచేస్తున్నానని వెల్లడించారు. ఎక్కడ రాజకీయాలు నేర్పిలా మా కుటుంబంలో. మా తల్లిదండ్రులు కానీ మా తాతలు కానీ రాజకీయాలు లేదు రాజకీయ కుటుంబాలతో కలిసి పెరగల. మరి అటువంటిప్పుడు మాకు ఈ పరిపక్వత అనేది ప్రజల నుంచి రావాల్సిందే, లేదు అనుభవం నుంచి రావాల్సిందే, కానీ వేరే రంగా రాదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరు కూడా 5 సంవత్సరాల్లో నేర్చుకోవాలా, ఇది రాజకీయము మేము చేయాల్సింది ఇది అని కనుక్కునే టైం వస్తానే పాపం 5 ఏళ్ళు అయిపోయింటుంది. తర్వాత టికెట్ అన్నా రాదు, టికెట్ వస్తే గెలవరన్నా గెలవడు, చిక్కడు దొరకడు వ్యవహారం. మనకి గెలిచినా చిక్కలేడు, ఎందుకంటే వానికి అవగాహన ఉండదు. నేను ఒక రాంగ్ నెంబర్ తగులుకున్నా, గెలిచినా ఓడినా మీతోనే బతికేస్తున్నా. కాబట్టి 20 ఏళ్ళ సుదీర్ఘమైనటువంటి నా రాజకీయ జీవితంలో ఆటుపోట్లు, అవమానాలు, అవహేళనలు చాలా వచ్చినాయి. వచ్చిన తర్వాత కూడా ప్రజలు చూపించినటువంటి ప్రేమ కానీ, మా పార్టీ కార్యకర్తలు చూపించినటువంటి ప్రేమ కానీ అమోఘమైంది ఈ రోజున. అందుకనే ఒక కృతజ్ఞతా భావంతో ఈ ప్రాంతానికి చేయాలనే ఒక పట్టుదలతో చేస్తాను, వేరే ఉద్దేశాలు ఏం లేదు. ఇరవై ఏళ్ళు ఒక మనిషిని హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలంటే ఒక జీవితం, అది మామూలు విషయం కాదు. కాబట్టే చెప్తున్నా, రోజులో ఈ ప్రాంత అభివృద్ధికి మా వ్యక్తిగతంగా ఏవి ఎప్పుడు మిమ్మల్ని అడగం. మేము అధికారులతో ఏ ఒక్క అధికారితో కూడా వ్యక్తిగతమైనటువంటి లాభాపేక్షతో మా అబ్యూజింగ్ ఆఫ్ పవర్ జరగదు. దీనికి వేదిక నుంచి మాటిస్తున్నాము. గతంలో కూడా మేము అబ్యూజింగ్ ఆఫ్ పవర్ ఎప్పుడు కూడా చేయలేదు, చేయం కూడా. ఇది వాస్తవం. రాజకీయంగా మా ప్రత్యర్థులు మేము పెరిగినటువంటి వాతావరణం మాకు ఎక్కడ రాజకీయాలు